ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి యోగాలో భాగంగా ప్రతి ప్రాబ్లంకి అంటే ప్రతి సమస్యకి లేదంటే ప్రతి అవయవానికి కూడా రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఆసనాలు ఉంటూ ఉంటాయంట కదా. మరి పీరియడ్స్ నొప్పిని తగ్గించి మసిల్ క్రాంప్స్ రాకుండా చేసే ఆసనాలు ఏమైనా ఉన్నాయా? మజిల్ క్రాంప్స్ రాకుండా చేయాలి. పొట్ట ప్రేగుల్లో గ్యాసెస్ బయటకు పోగొట్టు కొంచెం ఫ్రీగా ఉండేవి కూడా చేస్తే ప్రెషర్ యూట్రస్ మీద పడకుండా పెయిన్ లేకుండా కూడా ఉంటుంది. చాలా మందికి ఈ రోజుల్లో కాస్త మోషన్ సరిగా అవ్వక గ్యాసెస్ వల్ల కూడా రోజు అంత ఉండదు, సెన్సిటివ్గా ఉంటుంది ఆ డేస్ లో. దాని మీద ఈ ప్రెషర్ పడేసరికి ఎక్కువ పెయిన్ ఉంటుంది. అందుకని ఇక్కడ స్పెషల్గా దేవి ఆసనాన్ని ఖాళీ ముద్ర వేసి ఒక భంగిమ చూపిస్తాం. అలా పెట్టి ఉండేసరికి చాలా ఫ్రీ అనిపిస్తుంది అనమాట. ఆ భాగంలో గ్యాసెస్ అవి బాగా రిలీజ్ అవుతాయి. మజిల్ రిలాక్సేషన్ కూడా తర్వాత కలుగుతుంది అట్లా చేసి రెస్ట్ తీసుకోవటంలో. ఇంకొకటి గోముఖాసనలో కూడా వెన్ను లైన్ గా పెట్టి చేసేసరికి కూడా పొట్టా ప్రేగులు వెళ్ళి యూట్రస్ మీద కలిగించే ప్రెషర్ కూడా తగ్గించడానికి అది పనికొస్తుంది. ఈ రెండుటిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ముందుగా దేవి ఆసన్ స్ట్రైట్ గా నుంచున్న తర్వాత రెండు కాళ్ళని సుమారుగా 2 అడుగులు పైగా దూరం జరిపి అట్లా నుంచోవాలి. ఆ తర్వాత 2 చేతుల్ని పైకి లేపి అట్లా చాపాలి. పైన 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి మోకాళ్ళను వంచుతూ సీటు భాగాన్ని మోకాల హైట్కి వచ్చే వరకు పైనుంచి కిందకు దింపాలి. ఇప్పుడు చేతులు 2 ఇట్లా పెట్టేసి నమస్కార ముద్రలో ఖాళీ ముద్రలో అలా ఉంటారు. దేవి ఆసన్ ఖాళీ ముద్రలో ఉంటే ఇది భయం. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంటే కాళ్ళకి మంచి బలం వస్తుంది. అట్లా ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లెగుస్తారు. ఇక ఇందులో ఈరోజు 2వ ఆసనం చూడబోతున్నాం, గోముఖాసనం. కుడికాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి సీటు పక్కమట అట్లా పెట్టుకుంటాం కుడి పాదం. ఎడమ కాల్ని కుడికాలు పైనుంచి వేయాలి. ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపుతాం. ఎడమ చేతిని వీపు వెనకాల పెట్టేసేసి 2 చేతి వేళ్ళని పట్టుకోవాలి. ఎంతవరకు దగ్గరకు వస్తే అంతవరకు చేతులు లాక్కుంటూ అట్లా ఉంటారు. చేతులు అందిన వారు ఏదైనా నాప్కిన్ కానీ టవల్ కానీ చిన్నది వేసేసి ఆ నాప్కిన్ సహాయంతో చేతుల దూరాన్ని తగ్గించుకుంటూ దగ్గరకు వచ్చేటట్టు చేయాలి. అలా 1 నిమిషం 2 నిమిషాలు గోముఖాసనంలో ఒకవైపు ఉన్న తర్వాత తీసేసి సరే కాళ్ళు మారుస్తారు. అట్లా ఇది గోముఖాసనం. ఇట్లా 2 పక్కలకి కూడా చేస్తే ఇటు జబ్బలకి షోల్డర్ జాయింట్కి బాగా మంచిది. ఇలాంటి వాటితో పాటు పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ తగ్గించుకోవటానికి మంచి క్వాలిటీ ఇంగు తెచ్చుకుని చిన్న ఇంత ముద్ద చేసేసి నోట్లో వేసేసుకుని నీళ్ళు తాగి మింగేసేయండి మందులాగా. ఇట్లా రెగ్యులర్గా తీసుకుంటుంటే 1 నెల 2 నెలలు కట్ చేసరికి 90% పైగా పీరియడ్స్ పెయిన్ బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్గా మన ఇండియాలోనే భారత ప్రభుత్వ యునాని సంస్థ వారు ఇంకో మీద నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి ఆసనాలు ఇట్లాంటి 2 మార్పులు చేయండి. కడుపు నొప్పితో బాధపడకుండా ఉపశమనం కలగటానికి అవకాశం కలుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ చేసిన తప్పేంటి నాన్న? తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. మీరు చాలా మంచివారు. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తారో నాకు బాగా తెలుసు. అలాంటిదే 20 ఏళ్లుగా అమ్మకి దూరంగా ఉంటున్నారు. అమ్మ ఊసెత్తితే చాలు ఎక్కడ లేని కోపం చూపిస్తున్నారు. నా విషయంలో చేసినట్టే అమ్మ విషయంలో కూడా చేశారేమోనని అనిపిస్తోంది నాన్న. చెప్పుడు మాటలు విని అమ్మని దూరం పెట్టారేమో అనిపిస్తుంది. అమ్మ తప్పు చేసిందని తెలిసాక అమ్మ అలా చేసుంటుందా లేదా, మనకి చెప్పిన వాళ్ళు ఎందుకు అలా చెప్పుంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా నాన్న? ఆలోచించుండరు. ఒక కార్యం వెనక 100 కారణాలు ఉండొచ్చు నాన్న. అందులో ఒక్క కారణమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే
ఇలాంటి పొరపాట్లు జరగవు అనేది నా అభిప్రాయం నాన్న. అమ్మ 20 ఏళ్లుగా మీకు నాకు దూరంగా ఉండాలి అని ఉండలేదు నాన్న. మీ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు అమ్మని మీ దగ్గరికి రాకుండా అడ్డుకట్టలు కట్టాయి. అమ్మని చంపాలని చూశాయి. కిడ్నాప్లు చేసి చిత్రహింసలు పెట్టాయి. ఏం మాట్లాడుతున్నావు రూపా? విరూపాక్షి లాంటి పాపిష్టిదాన్ని ఎవరు చంపాలని చూస్తారు? ఎందుకు చంపాలని చూస్తారు? అమ్మ ఒకసారి కత్తిపోట్లకి గురై నాకు కనిపిస్తే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను నాన్న. మీరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణం పోశారు. అంటే ఆ రోజు దాన్ని కాపాడింది రూపే అన్నమాట. అసలు అమ్మ చేసిన తప్పేంటి నాన్న? రూపా తను చేసిన పాపిష్టి పనుల గురించి మీ నాన్న ఎలా చెప్పగలడమ్మా? నువ్వు అనవసరమైన ప్రశ్నలతో మీ నాన్న మనసు గాయపరచద్దు. రూపా, నీకు నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఆ విరూపాక్షి నాతో ఛాలెంజ్ చేసింది. నేను ఆ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. రేపు దగ్గరుండి నేను ఆ పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత నీకన్ని విషయాలు వివరంగా చెప్తాను. నాన్నా, ఆ పెళ్లి విషయం మాట్లాడాలి నాన్నా. నీ జీవితం నా బాధ్యత రూపా. నీకు వాడు కరెక్ట్ కాదు. కన్నబిడ్డ జీవితం నాశనం చేయాలని ఏ తండ్రి అనుకోడు. నన్ను నమ్మమ్మా, నీకా దేవుడు అన్యాయం చేయడు. ప్రశాంతంగా పడుకోమ్మా. పదక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాలు తాగిస్తే ఇంకా ఏడుస్తుందేంటే? పాలు సరిపోలేదేమో, వెళ్ళి తీసుకురాపో. ఎడవకు ఓమ్మో. లోకేశ్వరి ఏంటి ఇంకా రాలేదు? ఏంటి సార్? బాబీని ఒకసారి రమ్మను. అలాగే సార్. సార్ రమ్మన్నారంట. మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి మేడంకి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఓమ్మో ఓమ్మో. హలో, చెప్పండి సార్. నేను మేనేజర్ని కాదండి, అకౌంటెంట్ బాబీని మాట్లాడుతున్నా. మేడం ఫోన్ లిఫ్ట్ చేశారా? అవును సార్. ఇటు. హలో మేడం, గుడ్ మార్నింగ్. సార్, మీరు అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రావాలి. ఇప్పుడా? అవును. ఈ గొంతెక్కడో విన్నట్టుందే.
ఏంటి పాప ఏడుస్తుంది? ఎప్పుడు చూడు పాప ఏడుస్తూనే ఉంటుందేంటి? పక్కనే ఉంటూ కూడా ఏం చేస్తుంది ఇది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పేది నిజమా? బండి ఫోను ఈ హల్వరాజ్ ఇచ్చాడా? అవునక్క, అసలేం జరిగిందంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఎందుకు సార్? నీకు ఓ కొత్త బండి గిఫ్ట్గా ఇద్దామని. నాకు బండి గిఫ్ట్గా ఇస్తారా? నీ కాకపోతే ఎవరికిస్తాను బామ్మర్ది. ఈ తాళాలు తీసుకో, ఆ బండి తీసుకుని ఊరంతా 10 రౌండ్లు కొట్టి పండగ చేసుకో. ఎదురింట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా? ఉన్నాయన్నా, అందుకే కదా బండి అక్కడ పెట్టింది. పైగా నువ్వేమన్నా తక్కువ ప్లాన్ చేశావా? వాడిని దొంగ నిరూపించడానికి 4 తళలు ఇచ్చావు కదా. మరి సెల్ ఫోన్ దొంగతనం కేసులో, బుల్లెట్ దొంగతనం కేసులో వాడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపాలి కదా. అలా నన్ను నమ్మించి నాకు తెలియకుండానే వీడియో షూట్ చేశాడక్క. అందరి ముందు నన్ను దొంగని చేయడానికే సీసీ కెమెరా రికార్డ్ చేయించాడక్క. కావాలని నన్ను అరెస్ట్ చేయించాడక్క. అర్థమైందిరా, మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది. రే హల్వా, ఏంటిది మంచి మీద లేకుండా అరే ఊరేని పిలుస్తున్నావు? నా తమ్ముడు చెప్పింది నిజమా? ఆ బండి ఫోను 2 నువ్వే ఇచ్చావా? నేనెందుకు ఇస్తాను? మనిద్దరికి పెళ్ళి అవడం ఇష్టం లేక వాడు పిచ్చివాడు అవుతున్నాడు. రే, ఏ క్షణం అయితే నీకు నాకు పెళ్ళి అని తెలిసిందో ఆ క్షణమే నా తమ్ముడు కంట్లో కన్నీళ్లు చూశాన్రా. అందుకే వాడి అక్క జీవితం నాశనం కావడం ఇష్టం లేకే వాడు నిజాన్ని బయటపెట్టాడు. అమ్మా, వీడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి తమ్ముణ్ణి దొంగగా నిరూపించాడమ్మా. నన్ను పెళ్లి చేసుకోవడానికి తమ్ముణ్ణి విడిపించినట్టుగా యాక్టింగ్ చేశాడమ్మా. ఇలాంటి నీచుణ్ణి, ద్రోహిని ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ వెధవతో మాత్రం తాడి కట్టించుకోను. అవునమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడానికే వీడు మన బంటి నిరికిచ్చాడని తెలిసిన తర్వాత ఇంకా ఈ వెధవను పెళ్లి చేసుకోవడం ఏంటి? రేయ్, నీకు నా కూతురికి జన్మలో పెళ్లి జరగదు. పోరా బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో ఇలా అనుకున్నామో లేదో అలా దిగబడింది అమ్మగారు. పున్నమి, పున్నమి, నిన్నెవరు మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారు? మీ అమ్మ ఒక హంతకురాలు. హంతకురాలి కూతురు ఈ ఇంట్లో ఉంటే ఊరి జనం ముందు మా పరువు పోతుంది. మర్యాదగా బయటికి పో. పున్నమిని నేనే రమ్మన్నాను. అత్తయ్య గారే బయటికి గంటేశారు. అలాంటిది అత్తయ్య గారి మాట కాదని
మీరు రమ్మన్నంలో అర్థం ఏంటి బావగారు? పున్నమి తప్పు చేసిందని అమ్మ బయటికి పొమ్మంది. అప్పుడు నేను ఊరుకున్నాను. ఇప్పుడు పున్నమి తప్పు చేయలేదని నేను నమ్మి ఇంటికి పిలిచాను. అంటే అమ్మ కూడా పిలిచినట్టే కదా. నేను ఈ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు. వకీల్ సాబ్, మీరందరూ మా అమ్మని చూశారు. మా అమ్మ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కదా. మా అమ్మ ఏ తప్పు చేయలేదు వకీల్ సాబ్. మా నాన్న రాక కోసం పూజలు చేసే మా అమ్మ మా నాన్నని ఎలా చంపుతుంది? తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. అయినా మీ అమ్మగారి గురించి నా కొడుకు ఎందుకు చెప్తున్నావు? మీరు వకీల్ సాబ్ కదా, మా అమ్మ తరపున వాదించి ఈ కేసు నుంచి మీరే కాపాడాలి. దాని కన్నీళ్లకు కరిగిపోయి కేసు వాదిస్తానని మాటివ్వకు పృథ్వీ. అలాంటి నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. భర్తనే చంపాలనుకుంది అంటే చిన్న నేరస్తురాలై ఉండదు. ఇలాంటి నేరాల్లో ఆరితేరుంటుంది. నువ్వు వాదించకు పృథ్వీ. అవును పృథ్వీ, ఈ పున్నమి మనకి చేసిన పాపానికి తన అమ్మైనా శిక్ష అనుభవించని. వకీల్ సాబ్, నాకు ఒక్క సహాయం చేసి పెట్టండి. పృథ్వీ, ఈ కేసు ఏదోలా నువ్వు వాదించు పృథ్వీ. మీ అమ్మగారు ఏ తప్పు చేయకపోతే నేను బయటికి తీసుకొస్తాను. పృథ్వీ, నువ్వు ఈ కేసు వాదించడానికి వీల్లేదు. అమ్మా, నేను లా చదువుకునేటప్పుడు తప్పు చేయని వారు శిక్షింపబడకూడదు, తప్పు చేసిన వారు తప్పించుకోకూడదు అని నాన్న మీరు చెప్పేవారు. మర్చిపోయారా? అవన్నీ నాకు తెలీదు. పున్నమి అమ్మ కేసు నువ్వు వాదిస్తే నేను చచ్చిపోతాను. అలా మాట్లాడకండి లక్ష్మి గారు. పున్నమికి మనం తప్ప ఇంకెవరున్నారు లక్ష్మి? అయినా పున్నమి ఏమడిగింది? తప్పు చేసి కాపాడమని అడగలేదు కదా. తప్పు చేయకపోతేనే కాపాడమని అడుగుతోంది. పృథ్వీ, నువ్వొక్కసారి ఆలోచించు. మా అమ్మని కాదని నేనేం చేయలేను అంకుల్. వాళ్ళని నేను బాధ పెట్టలేను. పృథ్వీ, పృథ్వీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఎప్పుడు చూసినా జేడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? మంచి చెప్పడానికి, నిజం చెప్పడానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నిషి. ఏంటి మాకు తెలియని మంచి నువ్వు చెప్పే నిజం? మాకంతా తెలుసు. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మే. అమ్మే కౌశికి, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి? అవును జగదాత్రే, ఆ జేడీ మన శత్రువు. మీరిలా ప్రతిసారి వాళ్ళ వైపు మాట్లాడడం నాకు నచ్చడం లేదు. మేం ఎవరి వైపు మాట్లాడడం లేదక్క. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అంతే. ఎన్ని చెప్పినా యువరాజ్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టింది ఆ జేడీని కదా కైదారు. కోర్టులో సబ్మిట్ చేయకుండా ఆర్డర్ ఆడింది కూడా ఆ జేడీని కదా. యువరాజ్ చనిపోయాడని తెలిసినప్పటి నుంచి ఆ శవం యువరాజ్ది కాదని తెలిసే వరకు ఇంట్లో వాళ్ళు రాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకి కారణం ఆ జేడీయే కదా. ఇప్పుడు కూడా యువరాజ్ని ఎక్కడో దాచి మన ముందుకొచ్చి నాటకాలు ఆడుతున్నారు. అయితే నీకన్నీ బాగా తెలిసినట్టున్నాయి కదా నిషి. నాదొక చిన్న అనుమానం ఉంది, తీరుస్తావా? చెప్పవే. అసలు ఒక రౌడీ షీటర్ శవం మీద యువరాజ్ టీ-షర్ట్, ఉంగరం, షూ, వాచ్ ఇవన్నీ ఎలా వచ్చాయి? యువరాజ్ నిజంగా జేడీ కస్టడీలోనే ఉంటే తన ఉద్యోగం పోతున్నా కూడా యువరాజ్ని దాచాలని చూస్తుందా? తన నిజాయితీని నిరూపించుకోవడానికైనా యువరాజ్ని మీడియా ముందుకు తీసుకొచ్చేది కదా.
ఒక్కసారి మీరే ఆలోచించండి వదినా. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు? యువరాజ్ చుట్టూన్న ఈ ప్రశ్నలన్నిటికీ యువరాజే సమాధానం కూడా అయి ఉండొచ్చు కదా. ఇంకా ఏదో పెద్ద పోలీస్ లాగా ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం జరుగుతుందో మాకు వదినకి చాలా క్లారిటీ ఉంది. నువ్వేమీ చెప్పనవసరం లేదు, వెళ్ళికనిచ్చి. జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే మాకెందుకు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది యువరాజే అయ్యుండొచ్చు, లేదా వేరే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు అని చెప్తున్నానంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తలుపులు తెచ్చేశాను, పొగ పోతుంది. ఎక్కడో అక్కడే ఉండండి, కంగారు పడకండి. ఏంద్రా ఇట్టా పొగ పెట్టండారేంది? ఏం జరిగిందో ఏందో తెలియట్లేదు. నా పెళ్ళి అయిపోయింది నాన్న, అయిపోయింది నాన్న, అయిపోయింది నాన్న, అయిపోయింది నాన్న. అప్పుడా పెండ్లి కూతురే లేదన్నారో, మరి నీ పెండ్లెట్ట అయిందిరా? పెళ్లి మండపానికి వస్తుందో లేక పెళ్లి పీటల మీద కూర్చుంటుందో నాకనవసరం. నేను శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, చేసుకున్నాను. పొరపాటు పడ్డావు దేవా. నా చెల్లి మెడలో నువ్వు తాళి కట్టలేదు. నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావని గంగా బావ జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడేలా చేశాను. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నేను తాళి కట్టింది ఎవరికి? గంగా, గంగా, నాన్నా, అన్నయ్య, నాన్నా, నాన్నా, గంగా, ఈ దుర్మార్గుడు నీ చెల్లి నాగవల్లి మెళ్ళో తాళి కట్టాడు, మెళ్ళో తాళి కట్టాడు, మెళ్ళో తాళి కట్టాడు, మెళ్ళో తాళి కట్టాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఆ మువ్వ ఎక్కడ దొరికింది, ఎలా దొరికిందని చెప్తానన్నారు కదా. ఎక్కడికి రావాలి, ఎన్ని గంటలకు రావాలి? హలో 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 హలో,
AK-47లో బుల్లెట్స్ కూడా ఇంత స్పీడ్గా రావు. కాస్త మెల్లగా అడగచ్చు కదా. నా ఆత్రత నాది. నిజంగా ఈరోజు చెప్తారు కదూ? ఈ రోజు కాదు, ఇప్పుడే చెప్పిస్తాను. చెప్పిస్తారా? ఆ, ఎవరితో? మీకు కాక ఇంకెవరికి తెలుసు? వాళ్ళెవరో ఎక్కడుంటారు? అయ్యో అది చెప్పించడం కాదు. పొరపాటున మీకు అలా వినబడి ఉంటుంది. చెప్తాను నేను చెప్తాను. అయినా నాకు తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు కదా. సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. హలో 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 నీ ప్రశ్నల వర్షం ఆపి కొంచెం వెయిట్ చెయ్యి. నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి చెప్తాను, సరేనా? ఎందుకు? హలో 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 నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించడం ఆపేస్తే నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చి చెప్తాను. నేను కొంచెం ట్రాఫిక్లో ఉన్నానే, మాట్లాడలేను. బాయ్, సరేనా? బాయ్. ఏంటి సోదరా, ఓ చిన్న మొవ్వ కోసం అంతలా ఫీల్ అయిపోతున్నావు? నీ ATM కార్డు ఇచ్చి అలా కాఫీ తాగుతూ ఉండు. ఆ గ్యాప్లో వెళ్ళి 1000 మువ్వలు తీసుకొని వస్తా. కొన్ని జ్ఞాపకాలు మనలో దాచుకోవాలి, కొన్ని జ్ఞాపకాలు మనతో దాచుకోవాలి. ఆ మువ్వ నేను జీవితకాలం ఆ అమ్మాయి గుర్తుగా దాచుకోవాలనుకున్నాను. జ్ఞాపకం జ్ఞాపకం అంటావు గాని ఆ జ్ఞాపకం కాదేంటో చెప్పు సోదరా. లేదంటే ఏమై ఉంటుందా అని ఆలోచించి తల్లో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఏంటి చెప్పవా? ఇలా అడిగినా చెప్తానుగా, అంత భారీ డైలాగులు ఎందుకు? అదేలే, ఆ స్టోరీ అంత భారీగా ఉంటుందేమోనని. భారీ స్టోరీ కాదు కానీ గుర్తు చేసుకుంటే బాధపడే స్టోరీనే. ఇంత ఫీల్తో చెప్తున్నాడు, కొంప తీసి సోదరుడు లవ్లో పడ్డా? పడుంటే మాత్రం మనం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోవాల్సిందే. అయినా మనం మనసులో మైదా పిండి పిసుక్కోవడం ఎందుకు? అడిగేస్తే పోలా. సోదరా, ఆ అమ్మాయి గురించి చెప్తుంటే నీ పెదాలు నవ్వుతున్నాయి, నీ కళ్ళు మెరుస్తున్నాయి. అంటే ఆ అమ్మాయిని లవ్ లాంటిది? చాచా, ఎప్పుడో చిన్న వయసులో చూశానురా. ఆ అమ్మాయితో ప్రేమేంటి? కన్ఫర్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర కుక్క పిల్ల చూపిస్తే నన్ను కాపాడారు అంటున్నారు. మరి నేను రైల్లో అరకెలా వెళ్ళాను? అది అది ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? చెప్పండి, ఎలా వెళ్ళాను? అది అది ఒక నిమిషం, మెసేజ్ వచ్చినట్టుంది. మా మేనేజర్ మెసేజ్ పెట్టాడు, అర్జెంట్గా మాట్లాడాలి. ఆగండి, ఇది కూడా అర్జెంటే కదండి. ఇది అంతకంటే అర్జెంట్ అండి. ఏంట్రా? అన్నయ్య, ఆ బ్యాలెన్స్ కదేంటో చెప్పవా? ఏ బ్యాలెన్స్ కదా? అదే అన్నయ్య, అమ్మువ్వ పాప రాజమండ్రి. చెర్రీ, తర్వాత చెప్తాను. అనే ప్లీజ్ అన్నయ్య, అలా అనుకో. నువ్వు అలాంటి నేను అన్యాయం అయిపోతాను. చెప్పే కదా పూర్తిగా చెప్పకుండా సగం కథ చెప్పేస్తే ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసినట్టుంటుంది. ఆ కథ చెప్పినప్పటి నుంచి నీకెలా ఉందో గానీ ఆ టెన్షన్తో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. కొంచెం క్లైమాక్స్ గురించి చెప్పనయ్యా ప్లీజ్. అది మర్చిపోయే కథ అయితే కాదు, చెప్తాను.
ఓకే ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అబ్బా చెప్పండి, త్వరగా చెప్పండి. ఇందాక ఎక్కడున్నావు? అది గుర్తొచ్చింది. ఇంటికి తీసుకెళ్ళాం కదా, అక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్ల ఊరు నుంచి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మా కుటుంబ సమస్యల కారణంగా స్టేషన్లో మేము నిన్ను వదిలేసుకోవాల్సి వచ్చింది. నా కళ్ళ ముందే నువ్వు రైలు బండిలో వెళ్ళిపోయావు. నిన్ను చూస్తూ కూడా ఏమీ చేయలేక అలాగే ఉండిపోయాను. కానీ నిజంగా దేవుడు చాలా గ్రేట్ అండి. ఆ రోజు విడిపోయిన మనల్ని ఈ రోజు ఇలా కలిపాడు. మీకు అర్థమవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, ఏంటి ఇంతకు ముందు పూజ గదిలోకి వచ్చి అమ్మవారికి పూజ చేసి శ్లోకాలు పాడి హారతినిచ్చేదానివి కదా. అత్తయ్య దీపం వెలిగించింది, నువ్వొచ్చి హారతివ్వు. అవని మంచి మాట చెప్పిందిరా అమ్మా. వేదవతి లాంటి జాతకం కలిగిన నువ్వు తిరిగొచ్చిన అమ్మవారికి మొదటి హారతిస్తే బాగుంటుందమ్మా. వెళ్ళు. నా బుజ్జిని ఆమెను అడ్డంగా బుక్ చేసింది. ఇప్పుడు నిహారిక గురించి అందరికీ తెలిసిపోతుంది. మహర్జాతకం గల కోడలివి కదా, వెళ్ళమ్మా. నీ సేవకి అమ్మవారు పులికించిపోతారు. వెళ్ళు. అత్తయ్య, నా చేతులు కాలాయి కదా, ఇప్పుడు నేను ఎలా ఇవ్వగలను? ఇలాంటి సమయంలో చేస్తేనే అమ్మవారి దయ నీ మీద పుష్కలంగా ఉంటుంది నిహారిక. డూప్లికేట్ విగ్రహంకి సేవలు చేయటం వేరు, ఒరిజినల్ విగ్రహంకి సేవలు చేయటం వేరు. వెళ్ళు నిహారిక, వెళ్ళు. నీకు అమ్మవారి ఆశీర్వాదం ఉంది, ఎందుకు భయపడతావు? వెళ్ళు. నిహారిక వెళ్ళు. డూప్లికేట్ అయినా ఒరిజినల్ అయినా నీ భక్తిలో ఎలాంటి తేడా ఉండదని నిరూపించు. ఎందుకు అందరూ కలిసి నా బుజ్జిని ఇబ్బంది పెడుతున్నారు? తను వదిలేయండి, చెయ్యి కాలేదని చెప్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? హారతి ఇవ్వమని అనడం కూడా ఇబ్బందేనా? నిహారిక రామ్మా. అయిపోయాను. విగ్రహం ఇంటికి రావడం అవనికి గండం అనుకున్నాను, నా పాలిట గండం అవుతుందని అనుకోలేదు. ఈ రోజు నీ బతుకేంటో బయట పడిపోతుంది. రావే. మంటలు కనిపించుంటే ఈ విషయం నీకు నాకు అర్థమైనట్టు ఇంకెవ్వరికి అర్థం కాదు బుజ్జి. ఆగిపోయామే, రామ్మా. ఏంటమ్మా లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేసావు? దొంగ జాతకంది కదా, లోపలికెలా వెళ్ళగలుగుతుంది? సుజాత గారు, నా భార్యను అలా అవమానించారంటే నా తల్లిని కూడా అవమానించినట్టే. అన్ని రహస్యాలు బయటపడుతున్నాయి, దొంగ జాతకం గురించి తప్ప. నిహారిక మీద కోపం ఉంటే ఇంకేదైనా అను సుజాత, జాతకం గురించి అలా మాట్లాడుకు. ఇప్పుడు ఎలా కవర్ చేస్తుందో ఏంటో. ఏమైంది నిహారిక, ఎందుకు వెనక్కి వచ్చేసావు? అది కావాలనే వచ్చేసాను.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నప్పటి నుంచి కలిసిన అక్కకి ఏ అనుమానం రాలేదంటే మనోహరి ఎంత తెలివైందో అర్థమవుతుందా? ఓ, తప్పులు చేసే ఆవిడికి అంత తెలివితేటలుంటే మనకెంతుండాలి మిస్సమ్మా? ఈజీగా మనోహర్ గారి నిజస్వరూపం బయట పెట్టొచ్చు. మనోహరిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. తను అనుకున్నది చేయడానికి మనోహరి దగ్గర ఎన్ని ప్లాన్లైనా ఉండొచ్చు. మనం అవన్నీ తిప్పి కొడితేనే గెలవగలం. మీరు చెప్పేది వింటుంటే భయపడాలో ధైర్యంగా ఉండాలో అర్థం కావడం లేదు గుప్తా గారు. మిస్సమ్మ త్వరగా మనోహరిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే నాకు అదే చాలు. 10 మంది చెడ్డవారితోనైనా నువ్వు పోరాడవచ్చును గాని మంచిదనము ముసుగులోనున్న చెడ్డవారితో పోరాడుట ఎప్పుడూ కఠినముగానే ఉండును బాలిక. ఎదురు దెబ్బలు తినవలను, కింద పడవలను, నిందలు మోయవలను. ఇది త్వరితగతిన చేయునది కాదు, అంత సులువైనది కాదు. మరి మిస్సమ్మ ఒక్కతే చేయగలదా? మనోని ఎదుర్కోగలదా? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోదు కదూ. నా భర్త, పిల్లలు, మా అత్త, మామ అందరూ ఇక్కడే ఉంటే నేనెక్కడికి వెళ్తాను రాతోడ్? ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, వాళ్ళు నా పిల్లలు, ఆయన నా భర్త. వాళ్ళ జోలికి ఎవ్వరొచ్చినా ప్రాణాలు తీసేస్తా. ఇన్ని రోజులు మా మధ్య ఉన్న బంధాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారా తోడ్. కానీ ఇవాళ నాకొచ్చిన కష్టానికి అడగకుండానే ఆయన తోడుగా ఉన్నాడు చూడు. అప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికేశాయి. ఈ రోజు నుంచి ఆయన్ని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తున్నా. ఆయన ప్రేమని పొందే అదృష్టం నాకుందో లేదో తెలీదు కానీ ఆయనతో, పిల్లలతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నా. కడదాకా ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నా. ఇక నుంచి సంతోషమైనా కష్టమైనా అన్నీ ఆయనతోనే రాతోడు. మిస్సమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నీలాగే మా సారు కూడా నీ మీదున్న ప్రేమను తెలుసుకుంటారు చూడు. అదే జరిగితే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు రాతోడు. ఒక్కసారి ఆయన నా చేయి పట్టుకుంటే ఇక చివరి దాకా వదలును. నేను ప్రేమించే నా భర్తని మోసం చేసి తన సొంతం చేసుకోవాలనే మనోహరిని ఏం చేసైనా ఆపడానికి నేను రెడీ రాతోడు. మనోహరి నన్ను దాటి నా కుటుంబాన్ని చేరుకోనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేంటో, నేనేం చేశానో, ఏం చేయగలనో తెలిసి కూడా మీలో ఒకరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీడియోతో నన్ను బెదిరించాలని చూసినా, నిజం బయట పెట్టాలని చూసినా మీ ఇద్దరిని చంపేస్తాను. చూడు మనోహరి, డబ్బు కోసం చేశాననుకుంటున్నావేమో. నాకు ఏ డబ్బుల మీద ఆశ లేదు. నేనింత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం, ఒక్క మంత్రం చాలు. నువ్వే నీకు తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెడతావు. పొద్దున్న లేస్తే పూజలు, మంత్రాలు, శక్తులు అంటూ తిరిగేవాణ్ణి.
నాకు నిజం బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకు కావాల్సింది మాత్రం ఆ ఆత్మ. ఆ ఆత్మ ఆ ఆత్మ కావాలంతే. మేడం మీకు చూశారు కదా, చెయ్యి కూడా సక్రమంగా లేవడం లేదు. ఇక నేను మీ ఇంటికి వచ్చి వీడియో ఎలా తీస్తాను? అయినా మీరు విషయం కలిపే టైంకి నేను మీ సైకో మొగుడి దగ్గర నుంచి తప్పించుకునే పనిలో ఉన్నాను మేడం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయాను మేడం. మళ్ళా ఆ ఇంటికొచ్చి ఆ వీడియో ఎలా తీస్తాను చెప్పండి? మీరిద్దరూ ఈ వీడియో తీయకుంటే అసలు ఆ వీడియో తీసింది ఎవరు? ఆ వీడియోతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవడ్రా నువ్వు? ఎక్కడున్నావు? హలో, 50 లక్షలు కావాలి. 50 లక్షల? హలో, ఎవరు మాట్లాడేది? నేను ఎవరో నీకు అనవసరం. నాకేం కావాలో చెప్పా, రెడీ చేసుకో, ఫోన్ చేస్తా. హలో హలో, మేం కాదనే క్లారిటీ వచ్చింది కదా. అసలు ఆ వీడియో తీసింది ఎవరో కనుక్కొని మమ్మల్ని కాపాడండి మేడం. నా దారి కడ్డొస్తుంది ఎవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటా చూపు? నిన్ను చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది బావా. అనిపిస్తుంది. నాకు మండితే నాకు అనిపించాల్సింది కూడా అనిపిస్తుంది. పడక. ఆ పువ్వు వచ్చి నీ మీద పడాలి అనుకుంటుంది. నన్నేం చేయమంటావు? చెప్తే అర్థం కాదా నీకు? నాకు అర్థమైంది బావా. ద్రాక్షకి అర్థం కావద్దు. నన్నేం చేయమంటావు? అబ్బా, చాలా బాగుంది. ఏంటి? ద్రాక్ష బావా, ద్రాక్ష పండు చాలా బాగుంది. చూడు, ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పడుకో. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు బాగుండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. పడుకో.
లే 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 పో బయటికి పో పో. పో. ఏయ్! ఏయ్! అమ్మో, అనుకోకుండా షార్ట్ వేసుకోబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఇది బయట పడుకుంది. ఒకవేళ మామయ్య చూస్తే, అబ్బా, ఇది లోపలున్న చేటే బయటున్న చేటే. భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పార్వతి? చారు చూడు, మళ్ళీ వచ్చి బయట పడుకుంది. దీనికి ఇదేం రోగం పార్వతి? గడ్డి వాములో పడుకోబెట్టినా దీనికి బుద్ధి రాలేదా? వదినా, బయట పడుకుని బావగారి కంట్లో పడితే చారుని సీనుని ఒక్కటి చేస్తారు అని ఆ ఆద్య చెప్పిన మాట విని అదిగో ఆ చారు బయట పడుకుంది. దాని మొహం దానికేం తెలుసు పార్వతి? అన్నయ్య కంట పడితే వాళ్ళని కలపడం తర్వాత సంగతి. పెళ్లి చేసింది ఎందుక? నువ్వేం చేస్తున్నావని నా ప్రాణం తీస్తాడు. అవునవును, ఆ మధ్య నాకు అలా కల కూడా వచ్చింది. ఏంటి, మా అన్నయ్య చేతిలో నేను ఎలా చేస్తాను అని కలలు కూడా కంటున్నావా? అయ్యో, నిద్రలో అలా వచ్చిందంతే. ఓ పార్వతి, అందరూ నా ప్రాణాలు తీయటానికి తయారయ్యారు. దాని దెబ్బకి రోజుకొక్కసారైనా గుండెపోటు అలా వచ్చి పలకరించి పోతూనే ఉంది. సర్లే వదినా, ముందు దాన్నేం చెయ్యాలో చూడు. ఏం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. మొన్న గడ్డివాములో పడేసినట్టు ఈ రోజు తీసుకెళ్లి బావిలో పడేద్దామా? దరిద్రం వదిలిపోతుంది. అయ్యో వదినా, ఆ పాప మనకెందుకు? మనము పోయి చారు పక్కనే పడుకుందామా? ఒకవేళ బావగారు అడిగినా గదిలో గాలి అడ్డం లేదునో దోమలు కుడుతున్నాయనో చెప్పి కవర్ చేయొచ్చు. సరే, పడుకుందాం పదా. వదినా, మా ఆయన నేను లేకుండా పడుకోలేడు. మీ ఆయన గురించి ఆలోచిస్తావు గానీ నా గురించి ఆలోచించవా? పోయి దిండి తెచ్చుకోపో. సరే సరే ఉండు, మా ఆయనకు ఒక మాట చెప్పొస్తాను. నేను ఆయనకు ఒక మాట చెప్తాను, వెళ్ళు. నేను ఉన్నాను, విన్నాను. ఏమండి, తాగితే చాలు ఉన్నట్టు అన్ని విన్నట్టు అనిపిస్తుందా? నేను విన్నాను. తాగింది చాలుగా కలవరించడం ఒకటి, చంపేయాలి మేము. బిల్లు కట్టాను కదరా, కాసేపు మత్తెక్కిన తర్వాత పోతాను. నన్ను పడుకోనిరా. ఇప్పుడే ఇంటికి వెళ్తే నా పెళ్ళం బ్రహ్మరాక్షసి ప్రాణం తీసేస్తుందిరా బాబు. బయట ఇలా కూడా ప్రచారం చేస్తున్నారా? రేపు మీ పని చెప్తామనండి. ఇప్పుడు నేను బయట పడుకుంటున్నాను, మీరు ఒక్కడే గదిలో పడి దొరలండి. చెప్పాను కదరా, కాసేపు ఉంటాను. నేను ఉన్నాను, నేను విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో ఆయన ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. త్వరగా వెళ్ళి మాట్లాడదాం పద. అవును పద. అమ్మ గౌరీ, నేను పెళ్లి వారితో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు వస్తారనేది కబురు పెడతాను. ఆ రోజు ఏ పని పెట్టుకోకమ్మా. ఆవిడేమైనా పని పెట్టుకుంటే
కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చూపులో కూర్చోబెట్టే బాధ్యత నాది. మీరండి. కాస్త బైక్ మీద వెళ్ళేటప్పుడైనా మీ నోటికి తాళం వేసుకోండి. మా బాబాయ్ మెదడు వాచినా వాచొచ్చు. మీ గొడవకి ఆల్రెడీ నా మెదడు ఎప్పుడో వాచిపోయింది, అది మీకు తెలియట్లేదు. అన్నయ్య నువ్వేంట్రా ఇక్కడ? కాలేజ్కి వెళ్ళలేదా? బండి కోసం. బండా మావయ్య గారిని 5 నిమిషాల్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను, వెళ్దు అని ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య. హాయ్ బాబాయ్, మీరేంటి ఇటు వచ్చారు? అరే సండే సార్ కూడా వచ్చారు. హాయ్ సార్. హాయ్ శంకర్. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఏంటి సండే గారు ఇటువైపు వచ్చారు? నాతో ఏమైనా పనుందా? పనంటే పర్టికులర్గా ఏం లేదు. మరి ఇందాక నుంచి లోపలికి రావడానికి అంతగా వెయిట్ చేస్తారెందుకు? అంటే మీరందరూ కలిసి ఎక్కడికో బయలుదేరుతుంటే రావాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాం బాబు. అసలు ఇంతకీ విషయం ఏంటండి? అది ఒక ఈవెంట్ చేయాలి, దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏమండి సండే గారు, నాకు తెలియక అడుగుతాను, మీ డబ్బున్నోళ్ళందరికీ డబ్బు ఖర్చు పెట్టడం తప్ప వేరే పనే ఉండదా? మొన్నే కదండి ఈవెంట్ చేశారు, మళ్ళీ ఇంకో ఈవెంట్ అంటారేంటి? శంకర్ గారు, వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం. ఏదో ముఖ్యమైనది కాకపోతే ఈవెంట్ చేయాలని అనుకోరు కదా. కాస్త ఆచితూచి మాట్లాడండి. సరే, రేపెదట మావయ్య గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు అటు నుంచి అటే కాలేజ్కి వెళ్ళిపో. సరే మావయ్య గారు, నేను రావట్లేదని మీరేం అనుకోకండి. ఇందులో అనుకోవటానికి ఏముంది బాబు, పని ముఖ్యం కదా. ఇలానే బోలెడు ఈవెంట్స్ చేస్తూ మీరిద్దరూ బాగా అభివృద్ధి చెందాలని నా కోరిక. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. నువ్వు తీసుకెళ్ళరా. అలాగే పద బాబు. వెళ్ళు. ఎక్కండి. అక్క మేము కూడా వెళ్ళొస్తాం. సరే బాయ్. ఉంటాను బాబు. జాగ్రత్త. మీరు రండి రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇది మనీలే, రండి. శంకర్ గారు, మీ కాదు మా, ఇది మా ఇల్లు. కాస్త మీ మా గుర్తుంచుకోండి. అవును గౌరీ గారు, అది మర్చిపోయే. రాత్రి మీ ఇల్లు, మీ బెడ్రూము, మీ దుప్పటి, మీ మంచం మీద అలా జరిగిపోయింది. అబ్బా, ఈ విషయం కొంచెం మీ మైండ్ లోంచి డిలీట్ చేయండి ప్లీజ్. డిలీట్ చేయడం కష్టం అండి, ఎందుకంటే మై మెమరీస్ అనే ఫోల్డర్ లో అది అలా ఉండిపోయింది. అవసరమైనప్పుడు అది ఆటోమేటిక్ గా అలా బయటకు వస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వేస్ట్. సార్ మీరు రండి రండి. పదండి, కూర్చొని మాట్లాడుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నక్క, బాబు పెద్దక్క బాగున్నారా? ఇప్పుడు వీడు నీ బాబే అప్పు. ఏమంటున్నావు చిన్నక్క? అశ్విన్ గారు వాళ్ళ అమ్మగారి కోసం వారం రోజులు మేనేజ్ చేయమన్నారు. తర్వాత మీ మావయ్య గారి దగ్గరికి అవిని పంపించేస్తానంటున్నారు. అందుకే అక్కే ఇచ్చింది. అమ్మకేం కాకూడదని అప్పు. నువ్వు కూడా ఏం చెప్పకమ్మా. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా చిన్నక్క, ప్రాబ్లం అవుతుంది కదా. తనకి ప్రాబ్లం అవ్వకుండా ఈ బాబుని అక్కడ మళ్ళీ పెడదాం అప్పు. ఇద్దరికి మగబిడ్డలే పుట్టారని మేం నమ్మిస్తాం. అప్పుడు నువ్వు సేవ్ అవుతావు, తనకి సేవ్ అవుతుంది. నీకు బాబు పుట్టాడనే చెప్పు ప్లీజ్. అమ్మను ఒక వారంలో పంపించేస్తాను. అమ్మా అక్కడికి వెళ్ళి దాక్కో. ఎరా డెలివరీ అయిందా? ఇప్పుడే అయిందమ్మా. మేము లోపలికొచ్చి చూసాం, నీకు చెప్దామని వస్తుంటే నువ్వే వచ్చేసావు. పాప పుట్టిందంట కదా? బాబమ్మా, పాపనెవరు చెప్పారు? నేనే చెప్పాను అశ్విన్. మీరందరూ దాచాలని చూసినా దాగదు. రాజ్యమత్తయ్య మీరే చూడండి. పాపే కదత్తయ్యా? ఏయ్ బాబే,
బాబా రా వచ్చి చూడు చూడు. పాపే పుట్టిందన్నారే, అసలు బాబెలా అయిపోయాడు? ఎవరు అబద్ధాలు చెప్తున్నారే? నీకు నువ్వే కాపురంలో చిచ్చు పెట్టడానికే అనుకుంటున్నావు. అయినా నీకు వేరే పనే ఉండదా? నీకింకో తోడు తెచ్చుకొని తిరుగుతూ ఉంటావా? నీకిదే పనా? ఛీ, ఏం బుద్ధులేమివి. మీ చెంపలు చెల్లుమనిపించడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది. నాకు లేదు అరవింద్ బాబు. రాజవత్తయ్య నార్మయ్. బాబు పుడితే పాప పుట్టిందని అబద్ధం చెప్తావా? నువ్వు చెప్పినప్పుడే నా గుండె ఆగిపోయి ఉంటే ఎవడిస్తాడే నా ప్రాణాలు? అది కాదత్తయ్య. మాట్లాడుకో, పడే. ముందు బయటికి వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకెక్కడ తేజ, కాలి బూడిదైపోతుంటే. ఊరుకో, కాలిపోతుంది తేజ. అసలు ఎలా జరిగిందమ్మా? షార్ట్ సర్క్యూట్ అయ్యింది పెద్దమ్మా, అందుకే అది కాలిపోతుంది. క్రాంతి, తేజ. ఏమైందమ్మా? షార్ట్ సర్క్యూట్ అయ్యి శవం కాలిపోతోందిరా, చూడు. షార్ట్ సర్క్యూట్ అయ్యిందా? నిజాలు బయటపడిపోతాయని మీరే కాల్ చేశారా? ఏం మాట్లాడుతున్నావే? నేను మాట్లాడటం కాదు, మీరేం చేశారో ఈ బ్లేడ్ మాట్లాడతాడు. ఓ మై గాడ్. ఎస్ఐ గారు, షార్ట్ సర్క్యూట్ అయి మా శవం కాలిపోయిందండి. అలా జరగదే. కళ్ళ ముందు కనబడుతూ ఉంటే జరగదు అంటారేంటండి? మీరైనా చెప్పండి అమ్మా. ఆస్తి కోసం శవం వచ్చింది, నిజాలు బయటపడతాయనే భయంతో షార్ట్ సర్క్యూట్ అయింది. నేను యాక్సిడెంట్ చేసింది మనిషిని కాదు, శవాన్ని. ఆ రోజు నేను గుద్దిన కారులో ఉంది మనిషి కాదు, శవం. ఆ నిజాన్ని ప్రత్యక్ష సాక్షి అయినా వీడి చెప్తాడు. సార్, యాక్సిడెంట్ అయ్యి స్పృహలో లేని నన్ను హాస్పిటల్ జాయిన్ చేసింది మీరే కదా సార్? అవును. ఆ రోజు యాక్సిడెంట్ అయిన కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉండగా నేను అక్కడికి వెళ్ళాను సార్. హలో మేడం, ఏంటి రోడ్డు మధ్య లేపావు? వినపట్టం లేదా నీకు? అరే హలో మేడం. అయ్యో శవం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తావ్? చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు. కొన్ని సంవత్సరాల క్రితం సుమతి చనిపోయింది అని చెప్పాను కదా. అవును, యాక్సిడెంట్ లో పోయిందన్నావు. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఈ పాటికి అర్చన అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య మీద రెచ్చిపోయి ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య షాక్ తో అర్చన అత్తయ్యకి సరెండర్ అయిపోయి ఉంటుంది. తోడికోడళ్ళు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఇద్దరు కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి చిన్నత్తయ్య ఎంతో ఆవేశంతో పైకొచ్చావు? తీరా నువ్వు చేసింది ఇదా? నేను ఆవేశపడ్డమేంటి సీత? మహా అక్క అంటే నాకు మహా గౌరవం. అక్క నీడలో బతకడమే నాకు ఆనందం. పులిలా వచ్చి పిల్లిలా అయిపోయావంటి చిన్నత్తయ్య. పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయను? పోరాడతాను అన్నావు, పోటీ పడతాను అన్నావు, రాజీ పడను అన్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు సీత? అసలే నా టైం బాలేదు. నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. నాతో పోరాడాలన్నా పోటీ పడాలి అన్నా దానికొక స్థాయి ఉండాలి. దమ్ము ధైర్యం ఉండాలి సీత. పైకిలే. ఈ తాటాకు చప్పుళ్లకు నన్ను భయపెడతామనుకున్నావా? నీకు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసు, నాకు తొక్కి పడేయటం కూడా తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను ఎదిరించలేరు. ఎవరైనా నా దారిలోకి రావాల్సిందే. అది నా విషయంలో మాత్రం జరగదు అత్తయ్య. అందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను పెట్టలేవు. నేను తలుచుకుంటే ఆ దేవుణ్ణి కూడా నా ముందు తల వంచుకునేలా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ అహంకారంతోనే మీరు పతనమవుతారత్తా. ఏదో ఒక రోజు మీ నుంచి అధికారం నాకొస్తుంది. ఆ రోజు నేనే మిమ్మల్ని కంట్రోల్లో పెడతాను. విన్నావా అర్చన? తను ఎవరితో ఏం మాట్లాడుతుందో? ఏ సీత, నీకో సామెత చెప్పనా? పిల్లి ఎంత గాండ్రించినా పులి కాలేదు. నేను పిల్లి అని మీతో చెప్పానా? నేను కూడా మీకో సామెత చెప్తాను. పులి ఎంత గాండ్రించినా సింహంలా అడవికి రాజు కాలేదు. అంటే నువ్వు సింహానివా? సింహాన్నో శివంగినో త్వరలోనే చూస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ 10,000 తీసుకుని భక్తులకు అన్నదానం చేయండి. అలాగే బాబు. ఈ 10,000 కూడా తీసుకుని వస్త్రదానం చేయండి. సంతోషం బాబు, ఇలా గుడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అది కూడా మీ ఇద్దరి దంపతులు కలిసి వచ్చారు. దంపతులా? ఇంత తొందరగా మీ మధ్య సమస్యలు తొలగిపోయి మీరు కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. పంతులు గారు, మేము... అర్థమైందమ్మా. మిమ్మల్ని కలిపిన ఆ దేవుడికి మొక్కు తెచ్చుకోవడానికి వచ్చారు, అంతే కదా? అది కాదు పంతులు గారు, మేము... తెలుసు బాబు. మీ పేరు రాధా గోవిందు, అమ్మ పేరు కృష్ణప్రియ,
మీ గోత్రం కూడా నాకు తెలుసు. మీ పేరుతో ఇప్పుడే అర్చన చేస్తాను. పంతులు గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. అంతా ఆ దేవుడితో చెప్పుకోండి బాబు, నాతో ఎందుకు? ఏయ్, మనం విడిపోయామని ఈ పంతులు గారికి చెప్పలేదా? ఊరంతా చెప్పడమేనా నా పని? ఆయన నువ్వు ఈ గుడికి ఎందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? పంతులు గారు పెట్టే పులిహోర తిని కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోదామని వచ్చాను. మరి వెళ్ళి ఆ పని చూసుకోండి. తమాషాగా ఉందా? నేనొచ్చిన టెంపుల్కే నువ్వెందుకు వచ్చావు? హలో, ఇది మీ పర్సనల్ టెంపుల్ కాదు, పబ్లిక్ టెంపుల్. ఎవరైనా రావచ్చు. నేనొచ్చిన టైంకే నువ్వెందుకు వచ్చావు? ఈ టైం మీది అని దేవుడితో అపాయింట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఇద్దరు జంటగా హారతి తీసుకోండి. పంతులు గారు, ఈవి నా భార్య కాదు. అవును బాబు, తమరి ధర్మపత్ని. ఈయన నా భర్త కాదు పంతులు గారు. ఒట్టి భర్తే కాదమ్మా, పతిదేవుడు. త్వరగా హారతి తీసుకోండి, కొండెక్కుతుంది. తీసుకోండి అమ్మా. మా అబ్బాయిని ఎదుటిన బొట్టు పెట్టండి. పెట్టమ్మా. సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. పంతులు గారు, మీ దీవెన వెనక్కి తీసుకోండి. ఓహో, దేవుడితో చెప్పాలా? ఒక్క నిమిషం ఉండండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఆ బిడ్డ ఎక్కడుందో తెలిస్తే గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తి ఏ విధంగా ఉందో కూడా తెలుస్తుంది కదా. అవును, విశాల్ బాబు గారిని చెప్పమనండి. ఏం మాట్లాడుతున్నావు సుమ్నా? నాకు తెలిస్తే నేను చెప్పనా? చెప్పడా? చెప్పమ్మా. యా, నేనెలా చెప్తాను? నువ్వు చెప్పనప్పుడు ఎందుకు బాబుగారిని నిందిస్తావు? అక్క, నీకు మేలు చేద్దామని చూస్తే నా మీద కోపడతావేంటి? ఇలా రాద్ధాంతం చేయడమేనా నువ్వు చేసే మేలు? ఒక్క నిమిషం ఆగక్క, నేను చెప్పేది సావధానంగా వినండి. వినేది లేదు, కనేది లేదు. పదండి పదండి పదండి. ఆగు పెద్దమ్మా. పాపం సుమన ఆరాటంలో అర్థం ఉంది కాబోలు. సోదరి, ఈ ఎవరం తేలేదు కాదు. ఏమో, ఇవాళ తేలిపోవునేమో. ఎప్పుడు ఇలాగే అడిగి మమ్మల్ని మనస్తాపానికి గురి చేయడం సుమనకి అలవాటమ్మా. ఈసారి పొరపాటున తను అన్నది నిజం కావచ్చేమో కదా నాన్న. విశాలాక్షి కూడా చెప్తుందంటే మా చెల్లెలు ఏం చెప్పాలనుకుందో పూర్తిగా వినాలనుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. ఎక్కువ టైం తీసుకోను గాని నువ్వు కన్న మొదటి బిడ్డ గురించి విశాల్ బాబు గారికి తెలిసినా సరే తెలీదని అబద్ధమాడుతున్నారని నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది.
ఆ విషయం తెలిస్తేగా. సరే, నన్ను అనుమానించినా ఏమనుకోను. నేనన్నదే నిజమైతే అంటే విశాల్ తన కన్న కూతురు అలియాస్ గాయత్రక్క జాడ తెలిసినా సరే మనతో చెప్పట్లేదనేగా? తమ్మి జాదు మాస్టర్ మమ్మీ. చిన్న మరదలు ఇంత గట్టిగా మొత్తుకుంటుందంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఏదైనా ఉండనీరా, అదిప్పుడు బయటపడుతుందిగా. ఎలా అక్కాయ్? నేను సర్పదేవి నుండి ఏవో చిల్లర సామాన్లు ఎత్తుకొస్తేనే దొంగనన్నట్టు చింతామణి రాయి ద్వారా ముద్ర వేశారు. మరిప్పుడు అదే రాయిని విశాల్ పట్టుకుంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రక్క పునర్జన్మ విషయంలో నువ్వు అబద్ధం చెప్పలేదని. వెళ్ళండి బాబు గారు. డమ్మోడమ్మ, ఇక వేరే దారి లేదు విశాల్ బాబు, రాక తప్పదు. చెప్పండి నాన్న. ఏం చెప్పాలమ్మా? చింతామణి మీద చేతులు పెట్టండి, చెప్తాను. గత జన్మలో నన్ను కన్న తల్లి ఈ జన్మలో నేను కన్న కూతురైన గాయత్రమ్మ ఆచూకీ నిజంగా నాకు తెలీదు అని. అబద్ధం చెప్తే ఊపిరి స్తంభించి నీ శిరస్సు రాతిని ఢీకొడుతుంది విశాల్ బాబు. అయ్యో, ఇప్పుడేం చేయడం? విశాల్ గాయపడక తప్పదా? చింతామణి వాళ్ళు అడ్డంగా దొరికిపోయావు కదా అల్లుడు. చెప్పండి బాబు గారు. మా అమ్మ గాయత్రీదేవి పునర్జన్మలో నా కూతురుగా పుట్టింది. ఇప్పుడు తానెక్కడుందో నిజంగా నాకు తెలీదు. చేతులు తీసే నాన్న. ఓం నమ శివాయ.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మెయిన్ ఎవరో ఆఫ్ చేశారేంటి? ఓ మై గాడ్, పవర్ వచ్చింది. ఆంటీ గుడ్ నైట్. ఉన్నట్టుండి నా నుదుటి మీదకి బొట్టెలా వచ్చింది? ఎవరు పెట్టుంటారు? ఇదేంటి, నా చేతికి కంకణం ఉంది? అసలు ఇవన్నీ ఎవరు చేసినట్టు? పొరపాటున కంకణం విప్పేస్తారా? అలా చేస్తే మళ్ళీ దీక్ష మొత్తం చెడిపోతుంది. వదిన ఈ టైంలో బయటకు వస్తే అందరికీ దొరికిపోతుంది. దేవుడా, వదిన ఎవరికి కనిపించకూడదు. ఎవరో మెయిన్ ఆఫ్ చేశారా? సరే రా తిందుగాని. నేను తర్వాత తింటానులే మామ్. నేను ఆల్రెడీ వడ్డించేశాను. గొడవ చేయకుండా రా. పదా మామ్. కూర్చో కూర్చో. బహుశా మామ్ వాళ్ళు ఎవరైనా కట్టుంటారా? మిత్రగారి పక్కన ఈ పాప ఎవరు? మిత్రగారికి మనీషాకి పెళ్లి కూడా కాలేదుగా. అలాంటప్పుడు ఈ పాప ఎవరి పాప అయి ఉంటుంది? చాలు మామ్, చాలు. నువ్వు తింటూ ఉండు, ఇప్పుడు వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ ఇదా, రాత్రి నేను పడుకున్నప్పుడు మామే కట్టినట్టుంది డాడ్. అది నేను కట్టలేదు మిత్ర. మామ్, ఇది నువ్వు కట్టలేదా? అమ్మో, ఇప్పుడు అందరి కన్ను కంకణం మీద పడింది ఏంటి? మామ్, మరి ఇది నువ్వు కట్టకపోతే ఇంకెవరు కట్టుంటారు? మనీషా, నువ్వేమైనా కట్టావా? నాకు సరిగ్గా దండం పెట్టడమే రాదు, ఇంకా కంకణం కట్టడం కూడానా? పిన్ని,
నువ్వేమైనా నాకు ఆ కంకణానికి ఏ సంబంధం లేదు. అసలు ఎవరు కట్టారో సరిగ్గా గుర్తు చేసుకో. అయినా నేను రాత్రి చెప్పానా మన ఇంట్లోకి దొంగలా ఎవరో దూరారు అని? ఈ పని ఆ వచ్చిన వాళ్లదేమో అని నాకు అనుమానంగా ఉంది. దొంగో దొరో ఎవరికి తెలుసు బావగారు? ఈ కంకణం మంచిదైతే పర్వాలేదు, ఏ చేతబడదో అయితే. అది కాదు పిన్ని, వచ్చింది దొంగే అయితే ఏదో దోచుకొని వెళ్ళిపోతారు కానీ చేతికి కంకణాలు కాళ్ళకి పట్టీలు పెట్టి వెళ్ళరు కదా. అలా అయితే ఇప్పుడు నీ చేతికి కంకణం కట్టాల్సిన అవసరం ఎవరికుంది? నాకుంది. నాన్నకి ఆ కంకణం కట్టింది నేనే. అవునా? ఏంటి, నువ్వు కట్టావా? అవును. లక్కీ, నువ్వు నాకన్నా ముందే పడుకున్నావు కదా, అలాంటప్పుడు నా చేతికి ఎప్పుడు కట్టావు? నువ్వు పడుకున్నప్పుడు గుర్తొచ్చిందా అన్న, అందుకే మధ్యలో లేచి కట్టాను. అసలు ఆ కంకణం ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? జున్ను ఇచ్చాడు. జున్ను నీకెందుకిచ్చాడు? ఇది కట్టుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళమ్మ తనకిచ్చింది. అది జున్ను నాకిస్తే అది నేను నాన్నకు కట్టాను. నీకు కట్టుకోమనిస్తే నువ్వు మీ నాన్నకెందుకు కట్టావు? మా నాన్నకి మంచి జరిగితే నాకు మంచి జరిగినట్టే కదా. అందుకే మా నాన్నకు కట్టాను. నా బంగారు తల్లి. ఇప్పుడు మీ డౌట్స్ అన్ని తీర్పినట్టేనా? ఇంకేమైనా క్లియర్ అవ్వడానికి బ్యాలెన్స్ ఉన్నాయా? కంకణం నువ్వే కట్టాక ఇంకా క్లియర్ అవ్వడానికి డౌట్సే ఉంటాయి లక్కీ. అందరికీ క్లియర్ అయిపోయింది. మామ్, ఇక నీకే డౌట్స్ లేవు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.